వాడు స్నానం కూడా చేసేటట్లేడు. మరి వాసనకేమన్నా శ్రోత పడ్డారు. వాడు ఒంటి మీద గొడ్లే ఉండవైతే కోట్ల నుంచి వస్తుంది. ఆ కారు కూడా ఆడ దొంగలు ఇచ్చినట్టున్నాడు. ఆ కారు ఏదన్నా లవ్ సినిమాలు చూపించిందో, జయం లేకపోతే ఈ ప్రేమ సినిమాలు ఉంటల్లా ఏమైనా చూపించిందో అమ్మాయిలకి, అమ్మాయికి మొత్తానికి ఎంతమంది గోపిచందులు వచ్చినా వీళ్ళ ప్రేమను విడదీసేటట్లేరు. నేనేదో ఒక పాట కూడా పాడుతుంది అఘోరి మీనా, ఏదో ప్రేమ పాట కూడా చేతులు కలిపి ఎన్నెన్నో జన్మల బంధం అనేది ఏదో పాట పాడుతుంది. ఒకవేళ విడాకులు ఇగిపోతే ఇద్దరిని చూసుకోవాలని జాగ్రత్తగా నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ ఫస్ట్ భార్య మీడియా ముందుకు వచ్చారు. ఇన్ని రోజులు మనం చూస్తూ వచ్చాం. ఆ శ్రీవర్షిని అయితే ఏంటి, ఫస్ట్ భార్య అయితే మీకు ఏమనిపించింది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా? ఇప్పుడు అఘోరి అంటేనే మామూలుగా అసలు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమో వెటకలు ఏమి ఉండవు. వాళ్ళు ఎక్కడో పూజలు చేసుకుంటా హిమాలయాల్లో ఉంటారు. ఈ అఘోరి అనే అతను పెళ్లి చేసుకున్నాడంటే అతను ఆ మొదటి భార్య ఆల్రెడీ మొదటి భార్య ఉంది కాబట్టి అతను అఘోరి. కొంతమంది లేడీ అఘోరి అంటున్నారు. అసలు లేడీ అఘోరి అయ్యిండి మళ్ళీ ఒక లేడీని మళ్ళీ అలా చేసుకుంటాడు, అది కరెక్ట్ కాదు. అతను అఘోరి కాదు అని నేను అనుకుంటున్నాను. అతను మామూలుగా ఏదో అఘోరి గెటప్ వేసాడు. ఈ మామూలుగా సినిమాలో గెటప్ వేస్తా సినిమా లేదు ఆ టైపులో ఏదో అఘోరి గెటప్ వేసి కారు వేసుకొని తిరుగుతున్నాడు సోలం ఒకటి పెట్టుకొని. అంతేగాని ఇతనే అఘోరి కాదు. అతను ఈ ఒకవైపు అది వరకు ఈ స్వామీజీలు, డేరా బాబాలు, నిత్యానంద స్వామి ఇలాంటి వాళ్ళు ట్రాపుల్ చేసి అమ్మాయిల వల్ల వేస్తుంటారు చూసావా, అదే భాగవతం ఈ అఘోరి కూడా. ఈ అమ్మాయిలకి ఏమైంది అంత ఎగబడుతుంది? ఈ అమ్మాయిలు కూడా ఏం అర్థం కావట్లేదు. అఘోరి ఏదైనా చేతబడి చేసిందో, లేకపోతే ఏదన్నా లవ్ సినిమాలు చూపించిందో, జయం లేకపోతే ఈ ప్రేమ సినిమాలు ఉంటల్లా ఏమైనా చూపించిందో అమ్మాయిలకి, అమ్మాయికి మొత్తానికి లవ్లో పడేసిందండి. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం దేశంలో. అలాగా ఈ ఏదన్నా ఆ పిల్లకి ఏదో మంత్రం గింత్రం చదువుతానని ఈ సెల్ ఫోన్లో ఏమైనా వీడియోలు చూపించిందేమో, ప్రేమ జంట, ప్రేమ పావురాల్లాగా ఏదైనా వీడియోలు చూసి మొత్తానికి ఆ పిల్లని లైన్లో పెట్టేసింది. ఏదైతే ఆ పిల్ల మొన్న వచ్చింది మళ్ళీ వెళ్ళిందని విన్నాను. నేనేదో ఒక పాట కూడా పాడుతుంది అఘోరి మీనా, ఏదో ప్రేమ పాట కూడా చేతులు కలిపి ఎన్నెన్నో జన్మల బంధం అనేది ఏదో పాట పాడుతుంది. ఏదో మొత్తానికి వీళ్ళ ప్రేమ జంట ఒక దేశానికి ఒక ఆదర్శమయ్యేటట్టుంది. వీళ్ళ ప్రేమ ఒకప్పుడు జైన్ సినిమాలో నితిన్ గారి లాగా ఎంతమంది గోపిచందులు వచ్చినా వీళ్ళ ప్రేమను విడదీసేటట్లేరు. వీళ్ళ ప్రేమ చిరకాలం ఇలాగే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. సో మధ్యలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఫస్ట్ భార్య గురించి ఏం చెప్తారు? ఫస్ట్ భార్య ఈ మధ్య అసలు రాలేదుగా. ఇప్పుడు ఈరోజు వచ్చింది ఫస్ట్ భార్య అఘోరి నా భర్తని. నాకు తెలిసి ఈ అఘోరి ఆమెను కూడా ఏదన్నా తీసుకెళ్ళి ఆమెకు కూడా న్యాయం చేస్తే మంచిది. ఎలాగ ఫస్ట్ భార్య కాబట్టి ఒకే కారులో ముగ్గురు ఉంటారంట. ఒకే కారులో అదే సినిమాల్లో ఉంటారు ఇద్దరు భార్యలు ముద్దలు మొగలు ఆ టైపులో. ఈ అఘోరికి ఇప్పుడు ఆమె ఆల్రెడీ మొదటి భార్య కాబట్టి ఆమెకి న్యాయం చేయాలి అఘోరి. ఏమైనా ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటగా, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంకా విడాకులు ఇచ్చాడో లేదు మొదటి భార్యకి తెలియదు. కానీ ఒకవేళ విడాకులు ఇగిపోతే ఇద్దరిని చూసుకోవాలని జాగ్రత్తగా నేను కోరుకుంటున్నాను. ఏమో వాళ్ళు కూడా బయటకు వస్తారుగా. ఇంకెంతమంది ఉన్నారు ఈ అఘోరికి, అఘోరి బాధితులు ఎంతమంది ఉన్నారు, ఈ అఘోరి ప్రేమల్లో ఎంతమంది పడ్డారు. బయట చాలా మంది అమ్మాయిల ద్వారా ఏడుస్తుంది. అఘోరికి ఎందుకు ఇంతమంది క్యూ పడుతున్నారు ఏం అర్థం కావట్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు అబ్బాయిలకి అంతా బాగున్న వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదు. ఈ అఘోరి వాడు అవతారం, వాడు గెటప్, వాడు స్నానం కూడా చేసేటట్లేడు. మరి వాసనకేమన్నా శ్రోత పడ్డారు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు కోట్ల ఏ చినిగిపోయిన కోట్ల లేకపోతే వాడు ఒంటి మీద గొడ్లే ఉండవైతే కోట్ల నుంచి వస్తుంది. ఆ కారు కూడా ఆడ దొంగలు ఇచ్చినట్టున్నాడు. ఆ కారు కూడా ఆడ దొంగలు ఇచ్చి స్టిక్కరింగ్ వేసాడు. ఆడ స్టిక్కరింగ్ వేసాడు. నాకు తెలిసి వాడు ఆడన్న పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయాడని నేను అనుకుంటున్నా. ఒకసారి ఎంక్వైరీ చేసి అఘోరి ఫోటో దేశం మొత్తం ఒకసారి పెట్టేసి ఏదన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి ఎవరన్నా తప్పిపోయారో ఆ లిస్టులో ఏమైనా ఉన్నాడేమో కనుక్కొని ఈ ప్రభుత్వాలు అతను నేను చూసి అమ్మాయిలు ఇంకా ఎవరు ట్రాప్ కాకుండా, ఇంకా అతని ప్రేమ వల్ల ఎవరు పడకుండా ముందు అతనికి ఏదన్నా మంచి స్నానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అఘోరి చేసిందే తప్పు పని, అమ్మాయిని తీసుకెళ్ళడం అనేది తప్పు పని. సో మన మీడియాలోకి వచ్చి లైవ్ ఇవ్వడం అనేది అందరు చూస్తున్నారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. వాళ్ళ లవ్ స్టోరీ లైవ్ ఇవ్వడం అనేది ఎట్లా చూసారు? గత 3 రోజుల నుంచి కొన్ని ఛానల్స్ లైవ్ ఇస్తున్నాయి. అసలు ఈ అఘోరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాడు ఎవడండి నాకు అర్థం కావట్లేదు.
ఈ లైవ్ ఇవ్వటం కానీ, ఈ యూట్యూబ్లో అఘోరి పోస్టింగ్ కానీ, ఈ అఘోరి ఏమైనా టెక్నాలజీ ఇప్పుడు ఏదో ఏఐ సాఫ్ట్వేర్ ఇచ్చినట్టు ఈ అఘోరి ఏమైనా టెక్నాలజీ అఘోరి అని నాకు అర్థం కాదు. అఘోరీలకు మామూలుగా అయితే ఏం తెలియదు. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారు, వాళ్ళకి కనీసం ఏం తెలియదు. ఒంటిమైన గొడ్లు కూడా ఉండవు. వాళ్ళు ఏదో దైవ సన్నిధానంలో పూజలో ఉంటారు, శివ ధ్యానంలో ఉంటారు. ఈ అఘోరి ఏందో సెల్ ఫోన్ వాడుతున్నాడు, యూట్యూబ్ చేస్తున్నాడు, కారు నడుపుతాడు. కారు డ్రైవింగ్ ఏమైనా నేర్చుకున్నాడు అర్థం కావట్లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదు తెలియదు. కారు నడుపుతున్నాడు, అమ్మాయిల్ని వల్ల వేస్తున్నాడు. మరి వాళ్ళకి తిరగడానికి కారుకు డబ్బులు ఎవరు ఇస్తున్నాడు? ఆ పెట్రోల్ కన్నా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో? భక్తులు ఇస్తున్నారా? భక్తులు ఇస్తున్నారా లేకపోతే సోలం తీసుకుని ఏమన్నా బెదిరిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఈ మధ్య జనాలని సోలం తీసుకొని బడవత్తానికి వెళ్తున్నాడు. చాలా చూశాను. పబ్లిక్ మీద ఇతను బూతులు, పోలీసుల మీద దాడులు చేయటం, ఇతను పబ్లిక్ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, బూతులు తిట్టడం, సోలం ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ముందు ఆ సోలం లాక్కుండా అఘోరికా నుంచి పోలీసు వాళ్ళు, దానివల్ల ఎవరికన్నా తగలడానికి చోట తగిలితే ఆ సోలం మళ్ళీ ఇబ్బంది ఎవరికన్నా. అఘోరికి పోలీసులు యాక్షన్లో దిగి అసలు ముందు ఎంక్వైరీ చేసి ఈ అఘోరి బాధితులు ఎంతమంది, ఈ అఘోరికి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఈ అఘోరికి అసలు ఎంతమంది లవర్స్ ఉన్నారు, ఇతర బాధితులు ఎవరు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.